హాయ్ స్టూడెంట్స్, నేను మీ రాజేష్ దంతులా. ఈరోజు మనం 9th క్లాస్ 6th చాప్టర్ 6.1 అండ్ 6.2 ఎక్సర్సైజెస్ నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్సర్సైజ్ 6.1 ఫస్ట్ ప్రాబ్లం. ఇక్కడ ఒక ఫిగర్ డ్రా చేయడం జరిగిందమ్మా. లైన్స్ ఏబి అనేది ఒక లైను, అలాగే CD is the another line. Both are intersect at O. AB and CD lines are intersect at O if angle AOC plus angle BOE 70 degrees అట. ఈ AOC BOE 70 degrees అట. అలాగే యాంగిల్ BOD ఇచ్చారు 40 degrees అని. అయితే ఫైండ్ యాంగిల్ BOE అండ్ రిఫ్లెక్స్ యాంగిల్ COE రావాలంటే ఫస్ట్ యాంగిల్ COE ఫైండ్ అవుట్ చేస్తే దాని నుంచి రిఫ్లెక్స్ యాంగిల్ COEని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. యాంగిల్ BOD 40 degrees అని చెప్పి ఇచ్చారు. ఓకే, గివెన్ ఇన్ఫర్మేషన్ యాంగిల్ BOD ఈక్వల్ టు 40 degrees గివెన్. Next, angle BOD, angle AOC, both are vertically opposite angles. Angle AOC equal to angle BOD. So, ఇది 40 కాబట్టి ఇది కూడా ఏమవుతుంది 40 degrees. రీజన్ ఏంటంటే సిన్స్ vertically opposite angles are equal. Vertically opposite angles are equal. Next, another given information, angle AOC plus angle BOE. Angle AOC plus angle BOE. Angle AOC plus angle BOE equal to 70 degrees. Angle AOC 40 plus యాంగిల్ BOE ఈక్వల్ టు 70. చూడండి, యాంగిల్ BOE ఈక్వల్ టు 70 minus 40 plus 40 ట్రాన్స్పోజింగ్ RHS minus 40. 70 minus 40 30. So this angle is 30 degree. So here we observe that angle AOC, angle COE and angle BOE all are lie on the same line. So from figure angle AOC plus angle COE plus angle BOE equal to 180 degrees since linear angles. ఆల్రెడీ యాంగిల్ AOC తెలుసు మనకి, యాంగిల్ BOE తెలుసు. 40 ప్లస్ యాంగిల్ COE ప్లస్ 30 ఈక్వల్ టు 180. యాంగిల్ COE ప్లస్ 40 ప్లస్ 30 వాటమ్మా 70 ఈక్వల్ టు 180. యాంగిల్ COE ఈక్వల్ టు 180 degrees minus 70. సో 110 degrees. యాంగిల్ COE 110 degrees. But here asking reflex angle COE. రిఫ్లెక్స్ యాంగిల్ COE అంటే 360 minus 110 degrees. 360 minus 110 degrees. సో 360 minus 110 అంటే చూడండి, 0 minus 0 0, 6 minus 1 5, 3 minus 1 2, 250 degrees. రిఫ్లెక్స్ యాంగిల్ COE 250 degrees. So here angle BOE 30 degrees, angle COE 250 degrees. చూడండి, ఈ ప్రాబ్లంలో ఈ ఫిగర్లో క్లియర్గా మెన్షన్ చేశారమ్మా. యాంగిల్ POY, ఇది O, POY ఇది వచ్చేసి 90 degrees ఇచ్చారు, రైట్ యాంగిల్ అమ్మా. అయితే A:B అనేది 2:3 అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ లైన్ వచ్చేసి MN లైన్. సో దిస్ ఈజ్ ద XY line. ఓకే, A:B is 2:3. Given angle POY
యాంగిల్ POY ఈక్వల్ టు 90 degrees. ఓకే, POY 90, సో యాంగిల్ POX ఆల్సో 90 degrees. POY 90 కాబట్టి POX కూడా 90. ఇంకా అలాగే ఏమి ఇచ్చారు, A:B ఈక్వల్ టు 2:3 అని ఇచ్చారు. సో ఇక్కడ మనం C వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, A:B అనేది 90 degrees, యాంగిల్ POX ఈక్వల్ టు యాంగిల్ POY ఈక్వల్ టు 90 degrees. ఎందుకంటే ఇవి లీనియర్ పేర్ కాబట్టి, సిన్స్ లీనియర్ పేర్. సో ఇప్పుడు యాంగిల్ POXని 2 parts చేసాం. ఎలాగా, A:B లాగా చేసాం. సో ఇక్కడ A+B అనేది 90 degrees అవుతుంది. సో A+B ఈక్వల్ టు 90 degrees. ఇప్పుడు మనం A వాల్యూ B వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. A ఈక్వల్ టు A ప్లేస్లో 2 ఉంది కాబట్టి 2 సమ్ ఆఫ్ ది రేషియో 2 + 3 × 90. సో 2/5 × 90, 5 ones 5 18s, 18 2s 36 degrees. నెక్స్ట్ B వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. 3/2 + 3 × 90 degrees, 3/5 × 90 degrees, 5 ones 5 18s, 3 18s are 54 degrees. నెక్స్ట్ మనం ఇక్కడ చూడండి, MN లైన్ మీద 2 యాంగిల్స్ ఉన్నాయి. ఏంటవి, యాంగిల్ XOM ప్లస్ యాంగిల్ XON ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ XOM ప్లస్ యాంగిల్ XON అనేది 180 degrees. ఎందుకని, LM అనేది లైన్, MN అనేది లైన్. సో దీస్ 2 ఆర్ ద లీనియర్ పెయిర్ అన్నమాట. సో ఇక్కడ యాంగిల్ XOM అంటే ఏంటి, B కదా, B ప్లస్ యాంగిల్ XON అంటే C, B + C ఈక్వల్ టు 180 degrees. B వాల్యూ 54 degree ప్లస్ C ఈక్వల్ టు 180 degrees. C ఈక్వల్ టు 180 degrees మైనస్ 54 degree, దట్ ఈక్వల్ టు 126 degrees. So third question, in the given figure angle PQR equal to angle PRQ. Okay, then prove that angle PQS equal to angle PRT. So given information, angle PQR equal to angle PRQ, angle PQR equal to angle PRQ. సో ఇక్కడ యాంగిల్ PQS, యాంగిల్ PQR ఇవి రెండు కూడా 180 degrees అవుతాయి. యాంగిల్ PQS అంటే ఈ యాంగిల్, అలాగే ప్లస్ యాంగిల్ PQR ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ PQS ఈక్వల్ టు 180 మైనస్ యాంగిల్ PQR. ఓకే, దట్ ఈక్వల్ టు 180 degrees మైనస్ యాంగిల్ PQR అనేది యాంగిల్ PRQకి ఈక్వల్. ఇవి రెండు ఎందుకు 180 అవుతాయి సమ్ అంటే లీనియర్ పేర్. సో 180 మైనస్ యాంగిల్ PRQ, ఇక్కడ ఇవి కూడా లీనియర్ పేర్ అవుతుంది. 180 మైనస్ యాంగిల్ PRQ వచ్చేసి యాంగిల్ PRT అవుతుంది. ఓకే, మనల్ని ఏమైతే ప్రూవ్ చేయమన్నారో అది వచ్చేసింది అనమాట. ద గివెన్ ఫిగర్ x + y ఈక్వల్ టు w + z, దెన్ ప్రూవ్ దట్ AOB ఈజ్ ఏ లైన్. AOB అనేది లైన్ అని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. సో గివెన్ x + y ఈక్వల్ టు w + z, x + y ఈక్వల్ టు w + z. From the figure at O, from the figure at O, okay,
సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్. ఓకే, కంప్లీట్ యాంగిల్ అమ్మా. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ డబ్ల్యూ ఈక్వల్ టు 360 డిగ్రీ సిన్స్ కంప్లీట్ యాంగిల్. ఓకే, ఇక్కడ డబ్ల్యూ ప్లస్ జెడ్ అనేది ఎక్స్ ప్లస్ వైకి ఈక్వల్ కాబట్టి ఎక్స్ ప్లస్ వై జెడ్ ప్లస్ డబ్ల్యూ ఆల్సో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 360 డిగ్రీస్. ఇక్కడ 2x ప్లస్ 2y ఈక్వల్ టు 360 డిగ్రీస్. 2 కామన్ చేస్తే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 360 డిగ్రీస్. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 360 డిగ్రీస్ బై 2. సో 2 మల్టిప్లై చేస్తుంది ట్రాన్స్పోజింగ్ ఆర్హెచ్ఎస్ డివైడెడ్ బై 360 బై 2 అంటే 180 డిగ్రీ. సో ఎక్స్ ప్లస్ వై అనేది 180 డిగ్రీస్ వచ్చింది కాబట్టి సమ్ ఆఫ్ 2 యాంగిల్స్. ఓకే, దీస్ 2 యాంగిల్స్ లై ఆన్ ది AOB లైన్. సో AOB ఈజ్ ఏ లైన్. Sum of these 2 angles supplementary. So AOB is a line. So the fifth problem, in the given figure POQ is a line. Ray OR is perpendicular to PQ. So angle POR, angle QR equal to 90 degrees. OS is another ray lying between rays OP and OR. OS అనేటువంటి రే అనేది ఓపీకి ఓఆర్కి బిట్వీన్గా ఉంది. అయితే ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఈ యాంగిల్ ఆర్ఓఎస్ అనేది హాఫ్ ఇంటూ యాంగిల్ క్యూఓఎస్ మైనస్ యాంగిల్ పిఓఎస్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, ఇది మనకి ఇక్కడ 90 డిగ్రీస్ అని ఇచ్చారు కాబట్టి, అంటే పర్పెండిక్యులర్ అని ఇచ్చారు కాబట్టి, అంటే 90 డిగ్రీస్ కాబట్టి యాంగిల్ పిఓఆర్ ఈక్వల్ టు యాంగిల్ క్యూఆర్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. అంటే ఈ రెండు ఈక్వల్ అని చెప్పి అర్థం. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. యాంగిల్ ఆర్ఓఎస్ ఈక్వల్ టు, ఈ ఆర్ఓఎస్ అనే యాంగిల్ రావాలంటే క్యూఓఎస్లో నుంచి క్యూఓఆర్ని తీసేయాలి. క్యూఓఎస్లో నుంచి క్యూఆర్ తీసేస్తే మనకి మిగిలేదేంటి, ఆర్ఓఎస్, ఇదే మిగులుతుంది. సో యాంగిల్ QOS మైనస్ యాంగిల్ QOR, సో యాంగిల్ QOS మైనస్ యాంగిల్ QOR అంటే యాంగిల్ QR అనేది దేనికి ఈక్వల్, యాంగిల్ PORకి ఈక్వల్. ఓకే, PORకి ఈక్వల్. ఓకే, ఫ్రమ్ 1 నుంచి అలా రాసాం. సో యాంగిల్ QOS మైనస్ యాంగిల్ POR అనేది 2 పార్ట్స్గా ఉంది. ఏంటవి, యాంగిల్ POS మైనస్ యాంగిల్ POS ప్లస్ యాంగిల్ ROS, సో దట్ ఈక్వల్ టు యాంగిల్ QOS మైనస్ యాంగిల్ POS మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ యాంగిల్ ROS. సో యాంగిల్ ROS, ఈ మైనస్ యాంగిల్ ROS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే ప్లస్ యాంగిల్ ROS ఈక్వల్ టు యాంగిల్ QOS మైనస్ యాంగిల్ POS. 2 ఇంటూ యాంగిల్ ROS ఈక్వల్ టు యాంగిల్ QOS మైనస్ యాంగిల్ POS. సో యాంగిల్ ROS ఈక్వల్ టు ఇక్కడ 2 మల్టిప్లై చేస్తాం కాబట్టి ఇటు వెళ్తే 1/2 అవుతుంది. 1/2 ఇంటూ యాంగిల్ QOS మైనస్ యాంగిల్ POS. మనం ఏమైతే ప్రూవ్ చేయాలో అది వచ్చేసింది అన్నమాట. ఇట్ ఈస్ గివెన్ దట్ యాంగిల్ XYZ ఈక్వల్ టు 64. చూడండి, ఇప్పుడు మనం XYZని డ్రా చేద్దాం. X, Y, this is Z. This angle is 64 degree. And XY is produced to point P. XYని పాయింట్ P దాకా ప్రొడ్యూస్ చేసాం. డ్రా ఏ ఫిగర్ ఫ్రమ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ అన్నాడు. చూడండి, ఇది గివెన్ ఇన్ఫర్మేషన్కి డ్రా ఫిగర్ అమ్మ. ఇఫ్ రే YQ బైసెక్ట్స్ యాంగిల్ ZYP, ఈ YQ ఇక్కడ YQ అనేది ZYPని బైసెక్ట్ చేస్తుందంట. దిస్ ఈజ్ YQ.
ఇది ZYPని బైసెక్ట్ చేస్తుందట. అంటే ఈ యాంగిల్ ఎంతో ఇది కూడా అంతే అనమాట. సో ఫైండ్ యాంగిల్ XYQ. ఫైండ్ యాంగిల్ XYQ అంటే ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అండ్ రిఫ్లెక్స్ యాంగిల్ QYP. రిఫ్లెక్స్ యాంగిల్ QYP అని చెప్పి అడిగారు. సో ఫస్ట్ మనం ZYP రాసుకున్నాం. సో యాంగిల్ XYZ గివెన్ అమ్మ. యాంగిల్ XYZ ఈక్వల్ టు 64 degrees. నెక్స్ట్ యాంగిల్ ZYP. యాంగిల్ ZYP ఈక్వల్ టు 180 మైనస్ 64. ఎందుకని సమ్ ఆఫ్ దీస్ టూ యాంగిల్స్ ఎంత? 180 degrees. 180 మైనస్ 64 అంటే 116 degrees అవుతుంది. సో యాంగిల్ ZYP 116 కాబట్టి యాంగిల్ ZYQ ఈక్వల్ టు యాంగిల్ QYP. ఈ రెండు కూడా సేమ్. ఎందుకని ఇక్కడ YQ బైసెక్ట్ ద యాంగిల్ ZYP. సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి బైసెక్ట్ చేస్తుంది కాబట్టి 116/2 అంటే 58 degrees అవుతుంది. సో ఫస్ట్ ఫైండ్ ద యాంగిల్ XYQ. యాంగిల్ XYQ అంటే XYZ, యాంగిల్ XYZ ప్లస్ యాంగిల్ ZYQ. యాంగిల్ ZYQ చూడండి 64 ప్లస్ 58 122 degrees. నెక్స్ట్ ఫైండ్ యాంగిల్ XYQ అయిపోయింది కదమ్మా. నెక్స్ట్ రిఫ్లెక్స్ యాంగిల్ QYP. రిఫ్లెక్స్ యాంగిల్ QYP ఎంత? 58. రిఫ్లెక్స్ అన్నారు కాబట్టి 360 మైనస్ 58 degrees 302 degrees. చూడండి ఈ పటంలో AB అనేది CDకి ప్యారలల్గా ఉంది, CD అనేది EFకి ప్యారలల్గా ఉంది. Y/Z 3:7 అని చెప్పి ఇచ్చారు. అయితే X వాల్యూ ఎంత అని చెప్పి అడిగారు. చూడండి యాంగిల్ CQP యాంగిల్ DQZ ఈక్వల్ అమ్మ. యాంగిల్ CQP ఈక్వల్ టు యాంగిల్ DQZ ఈక్వల్ టు Y. ఎందుకని? వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటే ఇది కూడా ఏమవుతుంది? Y అవుతుంది. సో Y/Z ఈజ్ 3:7. Y/Z ఈక్వల్ టు 3:7. Y/Z 3:7 అండ్ యాంగిల్ Y ప్లస్ యాంగిల్ Z ఈక్వల్ టు 180. యాంగిల్ Y ప్లస్ యాంగిల్ Z ఈక్వల్ టు 180 degree. ఎందుకని? ఇవి సేమ్ సైడ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్. అంటే ఇక్కడ కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. కో ఇంటీరియర్ సమ్ ఆఫ్ కో ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ 180 degrees. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఇవి రెండు ప్యారలల్ అయినప్పుడు సో యాంగిల్ Y ఈక్వల్ టు 3/3 + 7 × 180 degrees. సో 3/10 × 180 degrees. 0 0 క్యాన్సిల్. 18 3s 54 degree. యాంగిల్ Z ఈక్వల్ టు 7/10 × 180 degrees. 0 0 క్యాన్సిల్. 18 7s 126 degrees. సో ఇక్కడ XY ఆల్సో కో ఇంటీరియర్ యాంగిల్స్. యాంగిల్ X ప్లస్ యాంగిల్ Y ఈక్వల్ టు 180 degrees. సిన్స్ కో ఇంటీరియర్ యాంగిల్స్. కో ఇంటీరియర్ యాంగిల్స్. సో యాంగిల్ X ఈక్వల్ టు 180 మైనస్ యాంగిల్ Y. 180 మైనస్ యాంగిల్ Y వచ్చేసి 54 degrees. దట్ ఈక్వల్ టు 126 degrees. ఈ ప్రాబ్లంలో AB అనేది CDకి ప్యారలల్గా ఉంది. EF వచ్చేసి CD పర్పెండిక్యులర్గా ఉంది. యాంగిల్ GED వచ్చేసి 126 degrees. అంటే ఇది 90 కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది? 36 degrees. 90 + 36 అనేది 126 అనమాట. నెక్స్ట్ ఫైండ్ యాంగిల్ AGE. ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అలాగే యాంగిల్ GEF, యాంగిల్ GEF, యాంగిల్ FGE, యాంగిల్ FGE కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు. చూడండి ఫస్ట్ యాంగిల్ GED గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం.
యాంగిల్ జిఈడి ఈక్వల్ టు 126 డిగ్రీస్. అలాగే ఏబి ప్యారలల్ టు సిడి, ఈఎఫ్ పర్పెండిక్యులర్ టు సిడి. రైట్, ఇప్పుడు ఈ యాంగిల్ ఏమవుతాయి? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. యాంగిల్ ఏజిఈ ఈక్వల్ టు యాంగిల్ జిఈడి ఈక్వల్ టు 126 డిగ్రీస్. ఎందుకని? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో మనకు కావాల్సిన ఫస్ట్ వన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? యాంగిల్ జిఈఎఫ్. యాంగిల్ జిఈఎఫ్. యాంగిల్ జిఈఎఫ్ ఎలా వస్తుందంటే, యాంగిల్ జిఈడి 126 కాబట్టి ఓకే, 126 యాంగిల్ జిఈడి అనేది 126 కాబట్టి మనం 126 మైనస్ 90 డిగ్రీస్. ఎందుకని? ఇది 90 కాబట్టి. ఓకే, సో 126 మైనస్ 90 డిగ్రీస్ 36 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ యాంగిల్ ఎఫ్జిఈ. చూడండి, ఇది కూడా 90 ఉంటుంది. సో ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ యాంగిల్ ఏజిఈ తెలుసు కదమ్మా మనకి, 126 అని. యాంగిల్ ఏజిఈ ప్లస్ యాంగిల్ ఎఫ్జిఈ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో యాంగిల్ ఎఫ్జిఈ ఈక్వల్ టు 180 మైనస్ యాంగిల్ ఏజిఈ ఎంతమ్మా? 120. యాంగిల్ ఏజిఈ వచ్చేసి 126 డిగ్రీస్. సో 180 మైనస్ 126 డిగ్రీస్. 10 మైనస్ 6 4, 7 మైనస్ 2 5, 54 డిగ్రీస్. ఒకసారి చూడండి, యాంగిల్ జిఈడి అనేది 126 డిగ్రీస్. యాంగిల్ ఏజిఈ, యాంగిల్ జిఈడి ఆర్ alternate interior angles. So these two angles are equal. So first one, angle AGE 126 degrees. Next angle GEF. ఓకే, మొత్తం 126 డిగ్రీస్ కాబట్టి ఇందులో నుంచి మనం 90ని మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. 126 మైనస్ 90 36 డిగ్రీస్. నెక్స్ట్ యాంగిల్ ఏజిఈ, యాంగిల్ ఎఫ్జిఈ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఎందుకని? సిన్స్ లీనియర్ పెయిర్. సో 180 మైనస్ 126 54 డిగ్రీస్. ఈ ఫిగర్లో పీక్యూ ప్యారలల్ టు ఎస్టీఎం, యాంగిల్ పీక్యూఆర్ వచ్చేసి 110 డిగ్రీస్, యాంగిల్ టీఆర్ఎస్టీ వచ్చేసి 130 డిగ్రీస్. అయితే ఇక్కడ మనకి క్యూఆర్ఎస్ అనేటువంటి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. చూడండి, ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే హింట్ కూడా ఇచ్చారు. డ్రా ఏ లైన్ ప్యారలల్ టు ఎస్టీకి ప్యారలల్గా పాయింట్ ఆర్ గుండా ఒక లైన్ని డ్రా చేయమన్నారు. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ఫస్ట్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. యాంగిల్ పీక్యూఆర్ ఈక్వల్ టు 110 డిగ్రీస్, యాంగిల్ ఆర్ఎస్టీ ఈక్వల్ టు 130 డిగ్రీస్. ఇది గివెన్ ఇన్ఫర్మేషన్. అలాగే పీక్యూ ప్యారలల్ టు ఎస్టీ ప్యారలల్ టు ఎక్స్వై. ఓకే, ఇప్పుడు పీక్యూ ప్యారలల్ టు ఎక్స్వై తీసుకుంటే ఇది 110 కాబట్టి యాంగిల్ క్యూఆర్ఎక్స్ వచ్చేసి యాంగిల్ క్యూఆర్ఎక్స్ ఈక్వల్ టు 180 మైనస్ 110 ఈక్వల్ టు 70 డిగ్రీస్. ఎందుకని? సిన్స్ కో ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ ఆఫ్ కో ఇంటీరియర్ యాంగిల్స్ 180 డిగ్రీస్. సో నెక్స్ట్ వన్, యాంగిల్ టీఎస్ఆర్ ఈక్వల్ టు 130. యాంగిల్ ఆర్ఎస్టీ అన్న యాంగిల్ టీఎస్ఆర్ అన్న ఒకటే. సో ఇప్పుడు ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇదేంటమ్మా? యాంగిల్ వైఆర్ఎస్ అయితే యాంగిల్ ఎస్ఆర్వై. యాంగిల్ ఎస్ఆర్వై ఈక్వల్ టు సేమ్ 180 మైనస్ 130 డిగ్రీస్ 50 డిగ్రీస్. ఇవి కూడా కో ఇంటీరియర్ యాంగిల్స్. సమ్ ఆఫ్ దీస్ 3 యాంగిల్స్ 180 degree because these all angles lie on the same line xy. So angle QRX plus angle SRY plus angle QRS equal to 180 degrees.
angle QRX 70 degrees plus angle SRY 50 degrees plus angle QRS equal to 180 degree. 70 50 120 degrees. 120 plus angle QRS equal to 180 degrees. Angle QRS equal to 180 degree minus 120 degree, that equal to 60 degrees. సో యాంగిల్ QRS అనేది 60 degrees అవుతుంది. చూడండి ఈ ప్రాబ్లంలో AB అనేది CDకి ప్యారలల్గా ఉందట. యాంగిల్ APQ వచ్చేసి 50 degrees ఇచ్చారు. అండ్ యాంగిల్ PRD 127 degrees ఇచ్చారు. ఫైండ్ X అండ్ Y అని చెప్పి అన్నారు. చూడండి ఇక్కడ ఫస్ట్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. AB ప్యారలల్ టు CD, angle APQ equal to 50 degrees, angle PRD equal to 127 degree. చూడండి AB parallel to CD, PQ is transversal, X equal to AB parallel to CD, PQ is transversal, PQ is transversal, so X equal to 50 degrees. Since alternate interior angles are equal, so X equal to 50 degrees. X value వచ్చేసిందమ్మా. నెక్స్ట్ Y వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. అలాగే 50 plus Y equal to 127 degrees. ఇక్కడ కూడా AB parallel to CD, PR is transversal. So sum of these two angles 50 plus Y equal to 127 degrees, Y equal to 127 degree minus 50 degree. So 127 minus 50, 7 minus 0 7, 12 minus 5 7, 77 degrees. Fifth problem, figure 6.27. PQ and RS are two mirrors. PQ, RS are two mirrors parallel to each other. An incident ray AB strikes the mirror PQ at B. AB అనేటువంటి ఇన్సిడెంట్ రే PQని B వద్ద తాకిందట. అయితే the reflected ray moves along path. This is the reflected ray అమ్మ. BC అనేది reflected ray along the path BC, అంటే BC మార్గంలో strike RS at C. ఓకే, RSని C వద్ద తాకింది. అగైన్ రిఫ్లెక్ట్స్ బ్యాక్ అలాంగ్ CD, తర్వాత మళ్ళీ రిఫ్లెక్ట్ అయింది CD రేలో. అయితే ఇక్కడ ఏం ప్రూవ్ చేయమన్నారంటే AB ప్యారలల్ టు CD అని చెప్పి ప్రూవ్ చేయమన్నారు. అయితే ఇట్ ఈస్ గివెన్ దట్ PQ and RS are two mirrors and parallel to each other. So we know that the angle of incidence equal to angle of reflection. Angle of incidence equal to angle of reflection. So angle ABC equal to angle BCD అవుతుంది. Angle ABC equal to angle BCD అవుతుంది. So one pair of alternate interior angles are equal. One pair of alternate interior angles are equal. So AB parallel to CD అవుతుంది. మరొకసారి చూడండి, PQRS రెండు కూడా ప్యారలల్ అని చెప్పి ఇచ్చారు. AB అనేది ఇక్కడ ఇన్సిడెంట్ అయింది. We know that angle of incidence equal to angle of reflection. So sum of these two angles are equal, and same angle of incidence equal to angle of reflection. So angle ABC equal to angle BCD అవుతుంది. సో యాంగిల్ ABC యాంగిల్ BCD ఈక్వల్ అంటే ఇక్కడ BCని మనం ట్రాన్స్వర్సల్గా తీసుకున్నాం. దీస్ టూ యాంగిల్స్ ఈక్వల్, సో AB ప్యారలల్ టు CD అవుతుంది. సో PQ ప్యారలల్ టు RS అమ్మ, PQ ప్యారలల్ టు RS అండ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. So these two angles equal and these two angles equal. Sum of these two angles is equal to sum of these two angles. So
యాంగిల్ ఏబిసి ఈక్వల్ టు యాంగిల్ బీసీడి. యాంగిల్ ఏబిసి ఈక్వల్ టు యాంగిల్ బీసీడి. సో alternate interior angles equal. Alternate interior angles are equal. So alternate interior angles equal. So AB parallel to CD అవుతుంది. సో AB parallel to CD అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.